బాబాయ్ ఇప్పుడు కూటమి పరిపాలన వచ్చి 1 ఇయర్ అవుతుంది. బాబాయ్ ఎట్లా ఉంది బాయ్ ఈ 1 ఇయర్ పరిపాలన ఎట్లా ఉంది? బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ సార్. ఇట్స్ బెస్ట్ అడ్మినిస్ట్రేషన్. చంద్రబాబు నాయుడు గారిది బాగుంది. హీ హాజ్ మింగిల్ విత్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్. అందరినీ కలుపుకొని తీసుకెళ్తున్నారు, చేస్తున్నారు వన్ మ్యాన్ షో. బట్ రెండు పార్టీలు కలిసి జనసేన వీళ్ళను ఏ గుడ్ డెమోక్రటిక్ పార్టిసిపేషన్ ఫ్రమ్ ఆల్ మల్టీ లెవెల్ పార్టీ సిటీస్ అండ్ పార్టిసిపేషన్ ఆఫ్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ఇన్ విశాఖపట్నం. ఏమండి పర్టికులర్ ఐ డోంట్ నో ఇన్ ఆంధ్రప్రదేశ్ యూ కెన్ టేక్ ఇట్. ఐ నో అబౌట్ విశాఖపట్నం వాళ్ళు అందరినీ బాగా చేశారు, అన్ని అందుతున్నాయి. గతంలోని శాంతి భద్రతలు చూస్తే ఇప్పుడు ఎట్లా ఉందన్న? Comparing to that earlier, it is now there is a respect to the law and order. There is a compliance of law and order. నీతి నియమం మంచి ఏదో అక్సెప్ట్ అక్కడక్కడ ఒకటి రెండు పొలిటికల్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయండి. దట్ వి కాంట్ డూ సిన్స్ ఇట్స్ ఏ పొలిటికల్ వన్. అది ఇట్స్ వెరీ వెరీ ఫైన్, చాలా బాగుంది ఓవరాల్. ఇప్పుడు పోలవరం గానీ అమరావతి గానీ చాలా వేగవంతంగా పని పూర్తి అవుతున్నాయి. ఇంకా భవిష్యత్తులోని చంద్రబాబు నాయుడు గారు ఇంకా డెవలప్ చేసే అవకాశాలు ఉన్నాయి. అది మేము ఈనాడు ఇండియన్ ఎక్స్ప్రెస్ తెప్పిస్తూ ఉంటాను దాని పేపర్లు. చాలా బాగుంది, వెరీ గుడ్ డెవలప్మెంట్. అమరావతి అందుకుంది వెరీ గుడ్ అర్జెంట్ స్పీడీ పేస్. ఇట్ హ్యాస్ నౌ క్యాచ్డ్ అప్. పోలవరం ఆల్సో అయింది. చంద్రబాబు నాయుడు గారు ఉండి టెన్యూర్ లోపలి ఒక 6 నెలల ముందులో పోలవరం ఏదో కొంచెం ముందు కాలువ ఆయన 100% అనుకున్నారు, ముందు 60% కంప్లీట్ చేసి ఒక 2-3 కాలువలో నీళ్లు వదిలేస్తే ఈ గాట్ ఏ వెరీ గుడ్ నేమ్. అమరావతి అంటారా, ది బెస్ట్, తిరుగులేదు, ఈ బ్రహ్మాండం. అబవ్ ఆల్ ఈయన జగన్ గారి టైంలో మల్టీ టాక్సేషన్. ఆమె విశాఖపట్నం రెసిడెంట్. చంద్రబాబు నాయుడు గారు బట్టి ఒక్కటి చేయాలి. ఈ టీవీ ద్వారా నేను అడుగుతున్నాను, 5 ఏళ్ళకి ఒకసారి ట్యాక్సులు పెంచాలి, ప్రాపర్టీ ట్యాక్స్. ది వరస్ట్ వాట్ ఈస్ ది మోడస్ ఆపరెండి అడాప్టెడ్ బై ది ప్రీవియస్ గవర్నమెంట్. అది ఎవరో నాకు తెలియదు, మీకు తెలుసు. గవర్నమెంట్ 5 ఏళ్ళు ప్రతి ఏడాదికి కమర్షియల్ వాల్యూ పెంచినట్టు, ఇల్లులు అదే ఏదో బ్రాకెట్ తాటి పెంచినట్టు, రూపాయికి 2 రూపాయలు, 2 రూపాయలు 4 అలా 8 ఇలా పెంచితే ఎవరుండో. విశాఖపట్నం కాదు కదా, ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా ఖాళీ అయిపోద్ది. ఇది ఐ వాంట్ టు టెల్ యూ టు చంద్రబాబు నాయుడు గారు అండ్ అవర్ జనసేన పార్టీ అండ్ అవర్ ఏపీ స్టేట్ క్యాబినెట్. ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూ, ఈనాడు చేసి ఇమీడియట్ 4th విత్ బ్యాక్ డేట్ జగన్ గారు ఏం చేశారో 5 years ఒకసారి బేసిస్ చేయమనండి చాలు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, తగ్గేదే లేదు, మళ్ళీ సినిమా చూపిస్తాను అనేది సినిమా డైలాగ్ లని వేస్తున్నది. ఒక ఎక్స్ట్రీమ్ ఉండి ఇలాంటి మాట్లాడు. అది కొంచెం బికాజ్ ఏది మన చేతిలో లేదు. ఒక ఇండివిజువల్ గా ఆయనకు రావాలని ఆశ ఉండొచ్చు, చెప్పచ్చు. అది డెమోక్రటిక్ ఇష్యూ అని పర్సనల్ లిబర్టీలో మేము ఎంటర్ఫైర్ అవ్వలేము. పబ్లిక్ చేయొచ్చు, ఎవరు చేసుకుంటారో అనొచ్చు, కానీ ఇది కాదు. ఈ వస్తు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా ప్రాపర్టీ ట్యాక్స్ తగ్గించి చంద్రబాబు అంత ముందు ఏముందో 10 ఏళ్ల కిందట చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఎలా ఉందో అలా ఉంటేనే ఏ గవర్నమెంట్ అని వస్తుంది. లేకపోతే ఈ గవర్నమెంట్ మళ్ళీ మేము ఫస్ట్ చెప్పేస్తాం. ఈ టోటల్ గా అయితే చంద్రబాబు గారి పరిపాలన మీద నమ్మకం అయితే ఉంది. చాలా బాగుంది, నమ్మకం చాలా బాగుంది. హవెవర్ హీ హాస్ టు డూ ఇట్. ప్రైస్ కంట్రోల్ చేయాలి, ప్రైస్ బాగా పెట్టారు, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చేశారు. హవెవర్ ప్రాపర్టీ ట్యాక్స్, ఇది ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్ చేయాలి, ఎలక్ట్రిసిటీ సిటీ చార్జెస్ కంట్రోల్ చేయాలి. ఇవి చేస్తే ఈ గవర్నమెంట్ నెక్స్ట్ ఫుల్ గా ఉంది, తిరుగు లేదు. డెవలప్మెంట్ ₹1 తగ్గినా పర్లేదు, ఏం పర్లేదు. అమరావతి పోలవరం ₹1 తగ్గినా పర్లేదు. ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు. ఎట్లా ఉంది సార్ అభివృద్ధి కానీ సంక్షేమం? గతంలో కంపేర్ చేసినట్టయితే వేరే చోట కొంత ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. ఇంకా రాబోయే రోజులు ఇంకా చేస్తా ఉన్నారు కదా, టైం కూడా కావాలి కదా పెద్దరికి కూడా. ఇంకా 4 years టైం ఉంది. మనం కంప్లీట్ అవ్వకుండా తొందర పెట్టి ఈ రోజుగా అయిపోవాలనుకున్నాము. గత 4 years లో ఏం చేశారు, ఇప్పుడు చేశారని కూడా మనం కొంచెం వెయిట్ చేయాలి. సంథింగ్ ఇస్ బెటర్ దాన్ నథింగ్ అని కొంత బెటర్. ఇప్పుడు గతంలో శాంతి భద్రతతో పోలిస్తే ఇప్పుడు ఎట్లా ఉంది? పర్వాలేదు, గతంతో పోలిస్తే బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు కదా. మనకి ఎక్కడ నేను రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఏమైనా ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు వచ్చినప్పుడు అయితే ఇవన్నీ వస్తాయి గుర్తుకి. ఇలాంటి మధ్యలో మానభంగాలు చేసినప్పుడు గుర్తుకు వస్తాయి. అలాంటివి జరగట్లేదు కదా. జరిగితే మనం మధ్య ఉంటుంది. శాంతి భద్రత విషయంలో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎప్పుడు పోలీస్ యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంది. ఎటువంటి ఇబ్బంది లేదు. లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా ఉన్నారు. మొన్న మెగా డిఎస్సీ ఎగ్జామ్ తర్వాత రకరకాల కంపెనీలు తీసుకొని వస్తున్నారు. నిరుద్యోగుల సమస్య తీరుతుందని నమ్మకం అయితే ఉందంటారు ఈ గవర్నమెంట్? జనరల్ గా ప్రతి ఒక్కరికి మనం ఆశాజీవులు హోప్ అనేది కంపల్సరీ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళు చేస్తారో చేయలేదో మన టైం కూడా ఉంది కదా, చూడాలి తప్ప ఈ రోజు రాత్రి అయిపోగదు కొన్ని పనులు అంటే వస్తుందని నమ్మకం ఉంది. టోటల్ గా చూస్తే చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే ఉంది. ఈజ్ ఎక్స్పీరియన్స్ లీడరు, విజనరీ లీడరు. ఎవరితోనే కంపేర్ చేసినట్టయితే మనకు రాబోయే రోజుల్లో ఈ రోజే కావాలని కాదు, ఫ్యూచర్ జనరేషన్ దృష్టిలో పెట్టుకుని కొన్ని పనులు చేయాలంటే ఇలా లీడర్ కావాలి. సార్ ఇప్పుడు అన్న క్యాంటీన్ గతంలోని తీసి చాలా ఇబ్బంది పడ్డారు ప్రజలు. అన్న క్యాంటీన్ పెట్టడం వల్ల పేద ప్రజలు ఉంటుంది. ప్రతి ఒక్కరు చాలా మంది నిరుపేదలు ఉంటారు. మరి భోజనం కావాలంటే టిఫిన్ చేయాలంటే రోజు మీదకి వెళ్తే 50 రూపాయలు అవుతుంది. 5 రూపాయలకి భోజనం పెట్టదు కదా, చాలా ఉపయోగం అది. సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది. ఎట్లా ఉంది సార్ చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు? ఎట్లా ఉంది అభివృద్ధి కానీ సంక్షేమం కానీ?
ప్రజెంట్ అయితే అన్ని గాడిలో పడ్డాయి పరిపాలన విషయంలోన. అంతా బాగానే ఉంది, బాగానే నడుస్తుంది. సంక్షేమం ఒక పక్క, అభివృద్ధి అన్ని విషయంలో కూడా ఉన్నాం. గతంతో పోలిస్తే మార్పు ఏమైనా చాలా కనిపిస్తుంది. నెక్స్ట్ మన జనరేషన్ కాకుండా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని అందరం ఆశలతోటి కుటుంబ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం, పరిపాలన కూడా బాగానే ఉంది. శాంతి భద్రతల విషయంలోకి వస్తే గతంతో పోలిస్తే ఇప్పుడు ఎట్లా ఉంది? బాగానే కంట్రోల్ అయింది. గంజాయి, రౌడీ, అది ఇది సపోర్ట్ పార్టీ పరం యూజ్ చేసుకుని బోల్డ్ అంతమంది ఇది చేశారు. ఇప్పుడు అది లేదనిపిస్తుంది. కొంత తగ్గింది, కొంత కాదు బోల్డ్ అంత తగ్గింది. మార్పు అనేది వచ్చింది. తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకు వేశారు. తల్లిదండ్రులు ఎలా ఫీల్ అవుతారు? చాలా ఫీల్ అవుతున్నారు. ఆర్థిక భారం విషయంలోనే బోల్డ్ అంత తగ్గింది కదా. ఇంకా చదువుకోవడానికి మంచి మంచి స్కూల్లో చదివించడానికి కూడా పేరెంట్స్ కి మంచి. ప్రత్యేకంగా గవర్నమెంట్ స్కూల్లో కూడా యూనిఫామ్స్ కానీ ఈ భోజనం కానీ చాలా అద్భుతంగా పెడుతున్నారు సార్. దీని పిల్లలు ఎట్లా? ఇప్పుడు ఇన్నాళ్ళు క్యారేజీలు పట్టుకొని వెళ్ళాం. ఇప్పుడు గవర్నమెంట్ పోషకాహారం దీని నుండి పెడుతుంది. పప్పు ధాన్యాలు మంచిగా చేస్తుంటారు అన్నట్టుగా విన్నాము. చదువుతాం మేము, ఒకసారి 2 సార్లు వెళ్ళి తిన్నాము కూడా. బాగానే ఉన్నాం. అయితే చంద్రబాబు మీద నమ్మకం అయితే ఉందండి కదా? పక్క అండి. ఆయన పాత నాయకుడు, అనుభవం నాయకుడు కనుక నెక్స్ట్ జనరేషన్ కోసం ఆలోచించి చేస్తారని అనుకుంటున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, తగ్గేదే లేదు, 2029లోని సినిమా చూపిస్తాను అంటున్నారు. ఒక ఎక్స్ట్రీమ్ ఉండి ఇలాంటి మాట్లాడచ్చు. ఒక సీఎం గా అలాంటి వీటికి ప్రిఫరెన్స్ ఇవ్వకూడదండి. సీఎం అనే కాదు, ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా సేవా కార్యక్రమం కోసం మనం వచ్చాం. సేవ చేయడానికే కదా. ఒక పొలిటికల్ లీడర్ సేవ చేయాలి. కానీ మనం ఏంటంటే అది చేసేస్తాను, గెలిస్తే ఇది చేసేస్తాను అనేది కాదు. నేను గెలిచిన తర్వాత డెవలప్ చేస్తాననేది చెప్పాలి. ఏమంటారు మరి? అది మాకు తెలిసినంత వరకు. చంద్రబాబు గారు చాలా బాగుందండి. బాగుంటుందని కూడా ఇంకా ఆశిస్తున్నాం. ఇంకా బాకీ 4 సంవత్సరాలు. సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు. ఎట్లా ఉంది సార్ అభివృద్ధి కానీ సంక్షేమం? పర్వాలేదు. అంటే ఎక్కువ నేను రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వను కానీ పర్వాలేదు. గతంతో పోలిస్తే మార్పు ఏమైనా కనబడుతుంది? మార్పు కనబడుతుంది కదా అన్నిట్లో. నన్ను ఇప్పుడు అమరావతి గాని, పోలవరం గాని ఇవన్నీ మీద దృష్టి పెట్టి అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేపడుతున్నారు నారా చంద్రబాబు నాయుడు. ఇంకా 4 years లో ఇంకా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆశపడుతున్నాం చేస్తారనేసి మేము ఆశపడుతున్నాం. సార్ ఇప్పుడు శాంతి భద్రతల విషయంలోకి వస్తే గతంతో పోలిస్తే పర్వాలేదు, బాగానే ఉన్నది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, రపరపలు ఆడిచ్చేస్తాను, ఇలాంటి సినిమా అంటే ఇలాంటి మాటలు కూడా సమర్థించుకుంటూ వస్తున్నారు. ఇది ప్రజలు ఎట్లా తీసుకుంటారు? అది పైకి అనకపోయినా సరే అందరికీ తెలుసు. ఆ ప్రభుత్వం ఎలాగున్నది, ఈ ప్రభుత్వం ఎలాగున్నది అని అందరికీ తెలుసు. అది ఓపెన్ సీక్రెటే, అందులో దాయవలసింది ఏం లేదు. ఇప్పుడు అన్నా క్యాంటీన్ గతంలో తీసేయడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ పెట్టారు. ప్రజలు ఎట్లా దాన్ని ఉపయోగించారు? హ్యాపీ ఫీల్ అవుతున్నారు. చాలా మంది బడుగు వర్గం అని, కార్మికులని ఇలాంటి వాళ్ళు అందరూ ఉంటున్నారు. వాళ్ళందరూ ఇంకా స్టూడెంట్స్ కూడా చాలా మంది భోజనాలు చేస్తున్నారు వాటి దగ్గర. ఇప్పుడు పిల్లలు స్కూల్లో కూడా మంచి భోజనం పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. సన్న బియ్యం రైస్ కూడా పెడుతున్నారు. పిల్లలు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. నాకు ఐడియా లేదు అంత. టోటల్ గా అయితే చంద్రబాబు మీద పూర్తి నమ్మకం ఉన్నది. ఇప్పుడు లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా ఉన్నారు. అతను పనితీరు ఎట్లా? అది నాకు అంత ఐడియా లేదు. నేను అంత డెప్త్ గా వెళ్ళలేదు. గతంతో పోలిస్తే మార్పు కనబడుతుంది. మార్పు కనబడుతుంది.